జరిగినట్లు తెలుస్తోంది. ఏం చర్చించుంటారు? అంటే నిన్న రాత్రి నుంచి మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినట్టు మార్క్ రుబియో చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడింది అమెరికా. షాబాజ్ షరీఫ్ తో మాట్లాడింది. షాబాజ్ షరీఫ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహుశా వాళ్ళు సజెస్ట్ కూడా చేసి ఉండొచ్చు. ఏంటంటే ఇంకా ఆపండి చాలు అని చెప్పి బహుశా చెప్పుండొచ్చు. దానికి వెంటనే పాకిస్తాన్ ఫస్ట్ రియాక్ట్ అయింది. మనం చూడాలి, మన సైడ్ నుంచి మనం చేయలేదు. భారత ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేసింది. ఈ సాయంత్రం 3:35 ఫోన్ వచ్చింది డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్కు. భారతదేశ డీజీఎంఓకు కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చెప్పారు, ఆపేద్దాం మనం మొత్తం కాల్పుల విరమణ, కేవలం ల్యాండే కాదు ఎయిర్ సీ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ మూడు కూడా ఆపేద్దాం, 3 మార్గాల ద్వారా యుద్ధాన్ని ఆపేద్దాం అని చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే వీళ్ళు నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే భారత ప్రభుత్వం అమెరికా చెప్పిన వర్షన్తో రెండిట్లో విభజిస్తుంది. ఒకటి ఏంటంటే, ఇది అమెరికా చెప్పడం వల్ల మేము ఆపలేదు, డైరెక్ట్గా పాకిస్తాన్కు సంబంధించిన డీజీఎంఓ కాల్ చేసి, మన డీజీఎంఓ కాల్ చేసి ఆపేయమని అడిగారు కాబట్టి చేశారు. మధ్యలో కాల్స్ వచ్చుండొచ్చు, వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఒత్తిడి మేరకైతే నిర్ణయం తీసుకోలేదు అని క్లియర్గా చెప్పారు. రెండవది, చర్చలు జరుగుతాయని ఏదైతే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అనౌన్స్ చేశారో ఆ చర్చలు అంటూ ఉండవు. భారత్లో పాకిస్తాన్లో కాకుండా మూడో దేశంలో చర్చలు అన్నారు కదా, చర్చలేం లేవు ఇంకా పాకిస్తాన్తో. చర్చలు ఉండవు, చర్యలు అని చెప్పారు. ఇప్పుడు చర్చలు ఉండకుండా పహల్గామ్ ఇన్సిడెంట్ అయితే చర్యలు చేశారు. సో ఒకటి అంటే సరే, రకరకాలుగా ఇప్పుడు యుద్ధం గురించి దీనికి సంబంధించి వచ్చినప్పుడు చాలా బ్యాడ్లీ పాకిస్తాన్ దారుణంగా నష్టపోయింది. పిఓకే ఏంటి ఇదేంటి అని కూడా చెప్పొచ్చు. మరి కాసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇద్దరు అధికారులకు సంబంధించి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ కాబోతుంది. బహుశా ఫ్రేమ్ కూడా ఉండొచ్చు, పీసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి ఫ్రేమ్ ఉంటే అది కూడా ఒకసారి చూపించండి. మరొక 1-2 మినిట్స్లోనే స్టార్ట్ అవుతుందని మనకు చెప్పిన పరిస్థితి. సో ట్రంప్ అయితే క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు, యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి కూడా క్లెయిమ్ చేసుకున్నారు. మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల అంగీకారం, మన మధ్యవర్తిత్వం ఏం లేదని మన వాళ్ళు చెప్పారు. వాళ్ళేంది, పాకిస్తాన్ కాల్ చేసి అడిగింది కాల్పుల విరమణ చేద్దామని చెప్పి, దానికి మేము మాట్లాడుకొని చర్చించుకొని అంగీకరించాం. ఇది మళ్ళీ 12వ తేదీ మాట్లాడుకుంటాం. ఇవాళ 10వ తేదీ మాట్లాడుకున్నాం, నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం. దీనికి సింపుల్ అని చెప్పి చాలా సింపుల్ గా మన వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. సో అందుకని ఇక్కడ థర్డ్ పార్టీ, ఎందుకంటే పాకిస్తాన్ మీద కాశ్మీర్ విషయంలో మనది ఒక స్టాండ్, ద్వైపాక్షికంగానే 2 దేశాలు చర్చించుకొని పరిష్కరించుకోవాలి తప్ప ఒకటే దేశం అనౌన్స్ చేయరాదు. అంటే థర్డ్ పార్టీ ఎక్కడ కూడా ఎంటర్ కారదు. అది భారతదేశ స్టాండ్. అమెరికా కానీ చైనా కానీ ఎవరు కూడా మధ్యలో రాకూడదు. అది మన విధానం. పంచశీల కూడా భారత్ చైనా మధ్య గొడవ జరిగినా సరే అది 2 దేశాలు చర్చించుకొని దానిలో నిర్ణయం తీసుకోవాలి తప్ప అంతే తప్ప ఇదైతే కాదు అని కూడా చెప్పారు. తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా వస్తుందని చెప్తున్నారు.